పిఎస్సీ అభ్యర్థులందరికీ నమస్కారం. ఆల్రెడీ మనం గత టెట్ పేపర్లో కొన్ని పేపర్లు అనేవి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రోజు అక్టోబర్ 6, 2024 లో ఆఫ్టర్నూన్ సెషన్ షిఫ్ట్ 2 లో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, వాటి తాలూకా సొల్యూషన్స్ మనం ఏ విధంగా చేయాలో ఈ సెషన్ లో మనం చూద్దాము. మనకి 91 నుంచి మనకి కంటెంట్ అనేది మ్యాథ్స్ కంటెంట్ 91 నుంచి 114 వరకు మ్యాథ్స్ కంటెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, 91 ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తము సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ హెక్సాగాన్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ హెక్సాగాన్ మనకి బాహ్య కోణాల మొత్తానికి ఎటువంటి అది ఏ రకమైనదైనా త్రిభుజం అయినా, ట్రయాంగిల్ అయినా, క్వాడ్రిలేటరల్ అయినా, అలాగే పంచభుజ అయినా, లేకపోతే షడ్భుజ అయినా, ఏదైనా కూడా మనకి బాహ్య కోణాలు మొత్తం ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా 360 డిగ్రీసే ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకి బాహ్య కోణాలు మొత్తం అడిగాడు కదా, ఇక్కడ షడ్భుజది అడిగినా, త్రిభుజం అడిగినా, లేకపోతే చతుర్భుజం అడిగినా, ఏది అడిగినా కూడా బాహ్య కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 ద వాల్యూ ఆఫ్ 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 25 స్క్వేర్ బై 9 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 4 పవర్ 5. ఈ విధంగా ఉన్నదానికి మనం సింప్లిఫికేషన్ చేస్తే ఆప్షన్స్ లో ఏదో ఒక ఆన్సర్ వస్తుందని అంటున్నాడు. మనకి ఇక్కడ 2 పవర్ 10 అన్నాడు. ఆ విధంగా 2 పవర్స్ లో ఇంకేమైనా రాయగలమా ఏమో చూసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి 4 పవర్ 5 ఉంది. 4 పవర్ 5 అంటే 4 ని 2 స్క్వేర్ గా మనం రాయొచ్చా లేదా? కాబట్టి 2 స్క్వేర్ గా 4 ని రాద్దాం, మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్ గా రాద్దాం. 2 పవర్ 10 ఇంటూ నెక్స్ట్ సేమ్ 3 పవర్ 5. ఇక్కడ 25 ఏమో ఇక్కడ 5 పవర్ 5 గా ఉంది కదా, మరి 25 ని 5 స్క్వేర్ గా రాయొచ్చు. కాబట్టి 5 స్క్వేర్, 25 ని 5 స్క్వేర్ గా రాస్తా. మరి 25 కి స్క్వేర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ కి కూడా స్క్వేర్ రాస్తా బై 9 స్క్వేర్. ఇక్కడ 3 పవర్ 5 ఉంది అంటే 3 పవర్స్ లో ఉంది. ఇక్కడ 9 కూడా 3 పవర్స్ లో మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 9 ని 3 స్క్వేర్ గా రాద్దాం. 9 ని 3 స్క్వేర్ గా రాద్దాం. 9 కి స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 4 పవర్ 5. 4 ని ఇక్కడ 2 స్క్వేర్ లో ఉంది కాబట్టి 4 ని కూడా 2 స్క్వేర్ లో మనం రాయొచ్చు. కాబట్టి 4 ని 2 స్క్వేర్ హోల్ పవర్ 5 ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు మనము అన్ని చూసుకున్నాం. 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 5 పవర్ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n. ఈ ఫార్ములాలో ఉంటే ఏ పవర్ ఆఫ్ ఇక్కడ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఇంటూ చేసుకుంటా ఏ పవర్ ఆఫ్ mn గా మారుతుంది. కాబట్టి 2 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ 2 కదా mn, కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది. అంటే 5 పవర్ ఆఫ్ 4 బై కిందన సేమ్ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n లోనే ఉంది. అంటే పైన ఏవైతే ఎక్స్పోనెంట్స్ ఉన్నాయో వారెన్నింటిని కూడా మనం ఇంటూ చేయాలి. 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 అంటే 4 కదా, 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 5. అంటే ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n లో ఉంది కదా, కాబట్టి 2 ఇంటూ 5 అంటే 10, 2 పవర్ ఆఫ్ 10. మరి ఇప్పుడు ఇందులో అన్ని 2 పవర్స్ 3 పవర్స్ 5 పవర్స్ గా మారాయి కదా. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 10 ఉంది, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 10 ఉంది. మరి ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 ఉంది, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 ఇక్కడ మనకి హారంలో కింద డినామినేటర్ లో 3 పవర్ ఆఫ్ 4 ఉంది కదా, పైకి వెళ్ళింది అనుకోండి ఇంటూ 3 పవర్ ఆఫ్ -4 అవుతుంది. అంటే పవర్స్ లో ఏదైతే ఉందో అది పైకి వెళ్ళిందంటే మైనస్ అవుతుంది పవర్స్ ఇంటూ, అంటే ఈ రెండు 3 పవర్స్ లో రాసుకున్నాం. నెక్స్ట్ 5 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఇక్కడ 5 పవర్ ఆఫ్ 5 ఉంది కదా, దాన్ని మనము పైకి తీసుకెళ్ళమనుకోండి 5 పవర్ ఆఫ్ -5 అవుతుంది. ఆ విధంగా 3 పవర్స్ ని 5 పవర్స్ ని తీసుకున్నాం. మరి కింద ఇంకేమీ లేవు. ఇప్పుడు చూసుకుంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n కదా. మనకి ఏవైతే బేస్లు ఉన్నాయో ఆ రెండు మనకి ఒకేలా ఉన్నప్పుడు ఇంటూ చేస్తే పవర్స్ లో ఏమున్నాయో వాటిని ప్లస్ చేయాలి. ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n లోకి మారాలి. కాబట్టి 3 పవర్ ఆఫ్ 5 ప్లస్ -4 ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. అంటే మనకి బేస్లు భూములైన సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు కలపాలి. 5 పవర్ ఆఫ్ 4 ప్లస్ -5. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 పవర్ ఆఫ్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 లో 4 తీస్తే 1 ఇక్కడ ఉంటుంది. 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 - 5 అంటే -1 వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? 3 పవర్ ఆఫ్ 1 అంటే 3, ఇక్కడ 5 పవర్ ఆఫ్ -1 ఉంది. మనం ఆ మైనస్ పోవాలి అంటే ఏం చేయాలి? ఇది ఏదైతే ఉందో దాన్ని మనం హారంలోకి తెచ్చామనుకోండి, అప్పుడు మైనస్ అనేది పోతుందా లేదా? అప్పుడు 5 పవర్ ఆఫ్ 1 మిగులుతుంది. మరి 5 పవర్ ఆఫ్ 1 అంటే 5 కదా, అంటే టోటల్ ఏమొచ్చింది? 3/5 వచ్చింది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉపయోగించాం. ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn, అలాగే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. ఆ విధంగా రెండు ఫార్ములాలు ఉపయోగించి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదో దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసాము. నెక్స్ట్
93. కాస్ట్ ఆఫ్ డజన్ బాల్ పెన్స్ ఈజ్ 180 రూపీస్. అంటే ఒక జెల్ పెన్స్ ఒక డజన్ ఏమో 180 రూపీస్ అంటున్నాడు. అండ్ కాస్ట్ ఆఫ్ 8 బాల్ పెన్స్ ఈజ్ 56 రూపీస్. బాల్ పెన్లేమో 56 రూపాయలంట. ద రేషియో ఆఫ్ కాస్ట్ ఆఫ్ జెల్ పెన్ టు ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్, అంటే జెల్ పెన్ కి బాల్ పెన్ కి రేషియో నిష్పత్తి ఎంత అంటున్నాడు. మనకి ఫస్ట్ జెల్ పెన్స్ ఎన్ని అంటున్నాడు, డజన్. డజన్ అంటే ఎన్ని, 12 జెల్ పెన్స్ ఏమో ఎంత అంటున్నాడు, 180 రూపీస్ అని అంటున్నాడు. దాని ప్రకారంగా ఒక జెల్ పెన్ ఎంత అవుతుందో చూద్దాం. మనకి 12 జెల్ పెన్స్ ఏమో 180 రూపీస్ అయింది. మరి ఒక్క జెల్ పెన్ ఏమో 180 రూపీస్ కంటే ఖచ్చితంగా తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 1 బై ఎక్కువ 12 ఇంటూ 180 అది చేస్తే మనకి ఒక జెల్ పెన్ వస్తుంది. 12 1s 12, ఇంక ఇక్కడ 6 ఉంటుంది. 6 పక్కన 0 అంటే 60. 12 5s 60. అంటే ఒక జెల్ పెన్ ఏమో 15 రూపీస్ వచ్చింది. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, 8 బాల్ పెన్స్ 56 రూపీస్. అంటే 8 బాల్ పెన్స్ ఏమో 56 రూపీస్ అని అంటున్నాడు. మరి ఒక బాల్ పెన్ ఎంత అవుతుంది, 8 బాల్ పెన్స్ 56 అయినప్పుడు ఒకే ఒక్క బాల్ పెన్ ఏమో 56 రూపీస్ కంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 1 బై ఎక్కువ 8 ఇంటూ 56. 8 1s 8 7s 56. అంటే ఒక బాల్ పెన్ ఏమో ఎంత వచ్చింది, 7 రూపీస్ అని వచ్చింది. ఇప్పుడు మనకు వాడేం అడిగాడు, రేషియో అడుగుతున్నాడు. దేనికి, జెల్ పెన్ కి బాల్ పెన్ కి. జెల్ పెన్ కి బాల్ పెన్ కి రేషియో అడుగుతున్నాడు. జెల్ పెన్ వాల్యూ ఒకటి ఎంత వచ్చింది, 15 వచ్చింది. ఈస్టు బాల్ పెన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 7 రూపీస్ వచ్చింది. అంటే జెల్ పెన్ కి బాల్ పెన్ కి రేషియో ఎంత వచ్చింది, 15:7 వచ్చింది. ఒకవేళ వాడు బాల్ పెన్ కి జెల్ పెన్ కి రేషియో ఎంత అంటే అప్పుడు 7:15 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, 15:7. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి రేషియో అని అడిగాడు అంటే దేనికి మనకి రేషియో అడిగాడో వాటి తాలూకా ఒక్కొక్క వాల్యూ మనం తెలుసుకుంటే వాడు అడిగిన దాని ప్రకారంగా రేషియో మనం ఈజీగా కనిపెట్టచ్చు. నెక్స్ట్ 94. The length and breadth of a rectangle are 2m plus 3 and 3m minus 4 respectively. వరుసగా ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు. దెన్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్, అంటే ఆ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం తాలూకా ఏరియా వైశాల్యం ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి పొడవు వెడల్పులు లెంత్ బ్రెత్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కి సూత్రం ఏంటి, దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. మరి మనకి లెంత్ పొడవు ఎంత ఇచ్చాడు, 2m plus 3 ఇంటూ బ్రెత్ ఎంత ఇచ్చాడు, 3. వెడల్పు ఎంత ఇచ్చాడు, 3m minus 4. మరి ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి ఆప్షన్స్ లో చూసుకోవాలి. ఫస్ట్ 2m తోటి దీని అంతటిని ముందు గుణించాలి. 2m ఇంటూ 3m అంటే 2 3s 6, m ఇంటూ m స్క్వేర్ అంటే 6m స్క్వేర్. నెక్స్ట్ ఈ 2m తోటి -4 ని గుణించాలి. ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2m ఇంటూ 4, 4 2s 8, 8 ఇంటూ m 8m. నెక్స్ట్ 2m తోటి దీని అంతటిని మనం చేస్తాం కదా, ఇప్పుడు ప్లస్ 3 తోటి దీని అంతటిని చేయాలి. ప్లస్ 3, 3 ఇంటూ 3m, 3 3s 9, 9 ఇంటూ m 9m ప్లస్ 9m. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 4, 3 4s 12 అంటే ఏమొచ్చింది, 6m స్క్వేర్. -8m ప్లస్ 9m. 9 లో నుంచి 8 మైనస్ చేస్తే 1 ఉంటుంది కదా. మరి పెద్దదానికి ఏ గుర్తు ఉంది, మనకి పెద్దదే 9 కాబట్టి 9కి ఏ గుర్తు అయితే ఉందో దాన్ని మనము తీసుకోవాలి. ప్లస్ 9m లో నుంచి 8m మైనస్ చేస్తే 1m ఉంటుంది. -12, 6m స్క్వేర్ ప్లస్ m -12. ఆ విధంగా ఏ ఆప్షన్ ఉంది, 6m స్క్వేర్ ప్లస్ m -12. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఇంటూ చేసేటప్పుడు ఫస్ట్ మొదటి నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో దానితోటి దీని మొత్తాన్ని గుణించి ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైతే ఉందో దానితోటి దాని అంతటిని గుణిస్తే మధ్యలో ఒకే టర్మ్ తో ఉన్నది m తో ఉన్నది ఇక్కడ 2 సార్లు వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేయాలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ 9m -8m అంటే ప్లస్ 9 నుండి -8 తీయాలి. కాబట్టి 9 లో నుంచి 8 మైనస్ చేస్తే ప్లస్ 1m ఉంటుంది. కాబట్టి m 6m స్క్వేర్ ప్లస్ m -12 అది ఆన్సర్. నెక్స్ట్ 95. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -2801 అండ్ -1567. అంటే ఇక్కడ 2 ఇంటీజర్ నెంబర్లు ఇచ్చాడు, పూర్ణ సంఖ్యలు ఇచ్చాడు. వాటిలో మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. ఫర్ సపోజ్ ఫస్ట్ మనము చూద్దాం. ఇప్పుడు 3 ఉంది ఒక ఇంటీజర్, అలాగే 8 ఉంది ఇంకొక ఇంటీజర్. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని ఇంటీజర్ నెంబర్స్ ఉంటాయో చూద్దాం. పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ఈ రెండింటికి మధ్యలోనే ఉండాలి. ఈ రెండు మనం తీసుకోకూడదు. ఆ రెండింటికి మధ్యలో ఏమున్నాయో చూడాలి. అంటే ఏమేమి ఉంటాయి, 4 5 6 7 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి. అంటే 3కి 8కి మిడిల్ లో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, ఇంటీజర్ నెంబర్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి కదా. మరి ఈ రెండు నెంబర్లు బట్టి మనకి 4 ఎలా వస్తుంది, 8 లో నుంచి
3 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది. మనకి కావాల్సిన మధ్యలో ఉన్న నెంబర్లు కదా, అంటే మనకి 4 కావాలి. 8 లో నుంచి 3 మైనస్ చేస్తే 5 వచ్చింది. ఇంకొక -1 చేయాలా లేదా? అప్పుడు మనకి 4 వస్తుంది. అంటే దీని ఏమర్థమైంది? లాస్ట్ నెంబర్ ని ఫస్ట్ నెంబర్ ని మైనస్ చేసి ఇంకొక -1 చేస్తే మధ్యలో ఎన్ని నెంబర్లు వస్తాయో మనకు తెలుస్తుంది. దీనికే ఫార్ములా ఏంటంటే b మైనస్ a మైనస్ 1. ఇది ఫార్ములా. b మైనస్ a మైనస్ 1. b అంటే లాస్ట్ నెంబరు, ఏ అంటే ఫస్ట్ నెంబరు. ఆ రెండింటిని మైనస్ చేసి ఇంకొకటి -1 చేస్తే ఆ మిడిల్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు 5 కి 12 కి మిడిల్ లో ఎన్ని నెంబర్లు ఉంటాయో చూద్దాం. మనకి ఈ ఫార్ములా ప్రకారంగా ఏంటి? b అంటే లాస్ట్ నెంబర్ 12 మైనస్ a అంటే ఫస్ట్ నెంబర్ -1. అంటే 12 లో నుంచి 5 మైనస్ చేస్తే 7, 7 నుంచి 1 మైనస్ చేస్తే 6. అంటే ఈ మిడిల్ లో 6 నెంబర్స్ అనేవి ఉండాలి. ఉన్నాయో లేదో చూద్దాం. 5 తర్వాత 6, 7, 8, 9, 10, 11, 12 తీసుకోకూడదు. ఇటువైపు ఉన్న 5 కూడా తీసుకోకూడదు. మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. కాబట్టి మిడిల్ లో ఉన్న నెంబర్లు అని అడిగేటప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? b మైనస్ a మైనస్ 1 అనేది చేయాలి. ఇది ఫార్ములా. ఈ రకంగా మనకి క్వశ్చన్ లో ఏం అడిగాడు? ఈ 2 నెంబర్లు ఇచ్చాడు. అంటే పెద్ద నెంబర్ లో నుంచి చిన్న నెంబర్ ని మైనస్ చేయాలి, ఆ తర్వాత -1 చేయాలి. మరి ఇక్కడ ఈ 2 నెంబర్లో పెద్ద నెంబర్ ఏది? 2801 అనేది పెద్ద నెంబర్ కాదు, మనకి మైనస్ ఉంది కాబట్టి 2801 అనేది చిన్న నెంబర్ అవుతుంది. ఎక్కడైతే పెద్ద నెంబర్ మైనస్ ఇది చిన్న నెంబర్ మైనస్ ఉంటుందో మైనస్ వాల్యూ చిన్నదానికి ఉన్నది అంటే అది ఆటోమేటిక్ గా పెద్దది అవుతుంది. మైనస్ వాల్యూ పెద్దదానికి మైనస్ వాల్యూ ఉందంటే అది ఆటోమేటిక్ గా చిన్నది అవుతుంది. మరి పెద్ద నెంబర్ ఏది? -1567. ఇది పెద్ద నెంబర్ b. మైనస్ b రాసాము, మైనస్ రాసాము. ఇప్పుడు ఏ అంటే చిన్న నెంబర్ రాయి. మరి ఇదే కదా చిన్న నెంబర్. ఏ ఎంత? -2801 రాసాము. నెక్స్ట్ ఇంకా -1 కూడా చేయాలి. -1 అనేది ఖచ్చితంగా చెయ్యాలి. అది చెయ్యకపోతే మనకి మధ్యలో ఉన్న నెంబర్లు అనేవి రావు. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే -1567 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2801 -1. అంటే ముందు 2801 లో నుంచి 1 తీసేయండి. ఏమొస్తుంది? ప్లస్ 2801 లో నుంచి 1 తీసిస్తే 2800 కదా వస్తుంది. అంటే 2800. ఇప్పుడు -1567 తీసేద్దాం. 1567 మైనస్ చేద్దాం. 0 నుంచి 7 తీయలేము. ఇక్కడ నుంచి ఇలా క్యారీ చేస్తే ఇది 10 అవుతుంది. 10 లో నుంచి 7 తీస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంటుంది. 9 నుంచి 6 తీస్తే 3 వస్తుంది. ఇక్కడ 7 ఉంటుంది. 7 ఎందుకు 7 ఉంటుంది అంటే ఆల్రెడీ మనం ఒకటి క్యారీ చేస్తాం. 7 నుంచి 5 తీస్తే 2 ఉంటుంది. 2 నుంచి 1 తీస్తే 1 ఉంటుంది. అంటే 1233 అనమాట. 1233 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఒకవేళ -1 చేయకపోతే 1234 వస్తుంది. అది కూడా ఆప్షన్స్ లో ఉంది. మనకి ఇప్పుడు కూడా మధ్యలో అడిగేటప్పుడు b మైనస్ a మైనస్ 1 అనే ఫార్ములాని తప్పనిసరిగా వాడాలి. నెక్స్ట్ 96. 2 parallel lines are cut by an transversal line. 2 parallel lines అంటే 2 సమాంతర రేఖలను ఒక ట్రాన్స్వర్సల్ లైన్ తిర్యక రేఖ అనేది ఖండించితే, ఈ విధంగా 2 సమాంతరంగా రేఖలు ఉంటే వాటిని ఒక తిర్యక రేఖ ఖండించితే ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. ఐడెంటిఫై ద పాసిబుల్ పెయిర్ అంటే పాసిబుల్ సాధ్యమయ్యే జత ఏది అని అంటున్నాడు. ఎటువంటిది కావాలి? ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సేమ్ సైడ్ అంటే ఒకే వైపు ట్రాన్స్వర్సల్ తిర్యక రేఖ ఒకే వైపు ఉండి ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటీరియర్ యాంగిల్స్ అవ్వడానికి సాధ్యమయ్యే కోణాల జత ఏది అని అంటున్నాడు. మనకి తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపలే ఉండాలి, ఒకే వైపు ఉండాలి. అంటే తిర్యక రేఖ లోపల వైపు ఉండి ఒకే వైపు ఉన్న ఇవే కదా అవుతాయి. ఇవైనా అవుతాయి లేదా ఇవైనా అవుతాయి. మనకి అడిగింది అంటే ఏదో ఒక జత పాసిబుల్ అయ్యేదని అంటున్నాడు. మనకి తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఏవైతే ఉంటాయో అంతర్ కోణాలు అనేవి సంపూరకాలు అవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి సంపూరకమైన సప్లిమెంటరీ అంటే ఏంటి? 180 degrees అవ్వాలి. 180 degrees అవ్వాలంటే ఇక్కడ ఉన్న ఈ 2 కోణాలను మనం కలిపితే 180 degrees అనేది కంపల్సరీగా వస్తుంది. సేమ్ అలాగే ఇటువైపు అయినా తిర్యక రేఖ ఎటో ఒక దిక్కు ఎటో ఒక వైపు, ఇటువైపు ఈ 2 కోణాలు కలిపినా 180 degrees వస్తుంది. ఇటువైపు ఈ 2 అంతర్ కోణాలు మనం కలిపినా 180 degrees వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 జతలుగా ఇచ్చాడు. ఏ 2 జతలు మనం కలిపితే, ఏ 2 కోణాలు మనం కలిపితే అవి సంపూర్ణం అవుతుందో అదే మనకు కావాల్సిన పాసిబుల్ పెయిర్ అంటే సాధ్యమయ్యే జత ఏదని అంటున్నాడు. మనకు 180 అయింది ఏది? 14 50 90 అవుతుంది. కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. 30 60 90 అవుతుంది, పాసిబుల్ అవ్వదు. 135 45 ఏమవుతుంది? 180 degrees అవుతుంది. మనకి 180 degrees అయితే అదేమవుతుంది? సప్లిమెంటరీ అవుతుందా లేదా? సప్లిమెంటరీ యాంగిల్ సంపూరకాలు అవుతాయి. కాబట్టి పాసిబుల్ పెయిర్ మనకి సాధ్యమయ్యేది 135 45 సాధ్యమయ్యేది. కాబట్టి నెక్స్ట్ చూడు 140 50 ఏమవుతుంది? 190 అవుతుంది. 190 అవ్వకూడదు, ఏమవ్వాలి? 180 అవ్వాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనము ఇందులో ఈ తిర్యక రేఖకు సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ అంటే పైన ఏ ప్లేస్ లో ఏది ఉంటుందో కింద అదే ప్లేస్ లో ఉండాలి. నెక్స్ట్ పైన
లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే ఇది ఒకేలా ఉంటాయి. సేమ్ అలాగే ఇక్కడ కింద ఉన్నది ఇక్కడ కింద ఉన్నది ఈ రెండు యాంగిల్స్ కూడా ఒకేలా ఉంటాయి. అలాగే ఇటువైపు కూడా ఇందులో కింద ఉండేది ఇందులో కింద ఉండేది ఈ రెండు యాంగిల్స్ కూడా ఒకేలా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్స్ ఒకేలా ఉంటాయి. అనురూప కోణాలు అంటారు లేదా సదృశ్య కోణాలు. సదృశ్య కోణాలు మనకి ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఆ విధంగా తిర్యక రేఖకు సంబంధించి ఇంకా ఇందులో బోల్డ్ కోణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము చెప్పడం అనేది జరిగింది. దీనికోసం కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే తిర్యక రేఖకు సంబంధించి మనకి కోణాల పరంగా ఏదో ఒక బిట్ కంపల్సరీగా ఎప్పుడు వస్తూనే ఉంటది. నెక్స్ట్ 97, ఏ సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 12 ఈక్వల్ సెక్టార్స్. అంటే ఒక వృత్తం అనేది 12 ఈక్వల్ సెక్టార్స్ అంటే త్రిజ్యాంతరాలుగా 12 సమానమైన ముక్కలుగా విభజించబడిందని అంటున్నాడు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా సమానంగా నేను వేయలేదు కానీ సమానమైన 12 సెక్టార్లుగా విభజించబడింది అని అంటున్నాడు. అవుట్ ఆఫ్ విచ్ 2 సెక్టార్స్ అంటే 2 సెక్టార్లు మార్క్డ్ రెడ్, అంటే ఈ 2 సెక్టార్లు ఏమో మనకి ఏమంటున్నాడు? ఈ 2 సెక్టార్లు మనకి రెడ్ కలర్ లో మార్క్ చేశాడు అని అంటున్నాడు. 6 సెక్టార్స్ మార్క్డ్ బ్లూ కలర్, ఇంకొక 6 బ్లూ కలర్ లో ఉంటాయి. 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి బ్లూ కలర్ లో ఉంటాయని అంటున్నాడు. అండ్ 4 సెక్టార్స్ మార్క్డ్ గ్రీన్, మిగిలిన ఏవైతే 4 ఉన్నాయో 1 2 3 4 ఈ 4 కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి అని అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ సెక్టార్ ఆన్ స్పిన్నింగ్ వీల్. ఈ వృత్తాన్ని మనకి ఒక స్పిన్నింగ్ వీల్ మీద తిప్పుతూ ఉన్నప్పుడు మనకి గెటింగ్ గ్రీన్ అంటే మనకి ఆకుపచ్చ రంగు సెక్టార్ రావడానికి సంభావ్యత ఏమిటి అని అంటున్నాడు. అంటే మనకి మొత్తం ఎన్ని సెక్టార్లు ఉన్నాయి? టోటల్ ఛాన్సెస్ ఎప్పుడు కూడా డినామినేటర్ హారంలో ఉండాలి. మనకి కావాల్సింది ఏంటి? గెటింగ్ గ్రీన్ కావాలి. గ్రీన్ అనేది ఎన్ని సెక్టార్లలో ఉంది? 1 2 3 4 అంటే మొత్తం 12 సెక్టార్లలో మనకి కావాల్సిన గ్రీన్ కేవలం 4 సెక్టార్లలో మాత్రమే ఉంది. కాబట్టి 4/12 అంటే పైన ఎప్పుడు కూడా మనకు కావాల్సింది వేయాలి, కింద ఎప్పుడు కూడా మొత్తం అవకాశాలు అనేది కింద వేయాలి. కాబట్టి 4/12 అంటే 4 1s 4 3s 1/3 అనేది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి ప్రాబిలిటీకి సంబంధించి మొత్తం అవకాశాలు కింద వేయాలి, మనకి కావలసిన అవకాశాలు ఎప్పుడు కూడా పైన వేయాలి. ఇప్పుడు మనకి గెటింగ్ గ్రీన్ అన్నాడు, అలా కాకుండా గెటింగ్ రెడ్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మొత్తం అవకాశాలు 12 కింద ఉండాలి. మనకి రెడ్ కలర్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 కేవలం 2 మాత్రమే. ఇంకో 2 సెక్టార్స్ మార్కుడు రెడ్, రెండు మాత్రమే రెడ్ కలర్ లో ఉన్నాయన్నాడు. అప్పుడు 2/12 అవుతుంది. అంటే ఏంటి? 1/6 అవుతుంది. 2 1s 2 6. అలా కాకుండా గెట్టింగ్ బ్లూ కలర్ అన్నాడు అనుకోండి, టోటల్ ఛాన్సెస్ ఎప్పుడు కూడా కింద ఉండాలి. బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 సెక్టార్స్ మార్కెట్ బ్లూ కలర్ అన్నాడు కాబట్టి పైన 6 రాయాలి. మనకు కావాల్సిన పైన రాయాలి, మొత్తం కింద రాయాలి. అప్పుడు 6 1s 6 2s 1/2 అనేది అవుతుంది. ఆ విధంగా వాడు మనకి ఏ కలర్ అడుగుతున్నాడో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి సర్కిల్ కి సంబంధించి అడిగాడు. ఒకవేళ ఇదే దీన్ని ఏమంటాడు? మనకి 2 సెక్టార్స్ మార్కుడు రెడ్ అన్నాడు కదా, మనకు ఒక సంచిలో 2 మార్బుల్స్ 2 గోళీలు ఎరుపు రంగు గోళీలు అని, మొత్తం 6 సెక్టార్స్ 6 గోళీలు పచ్చ రంగు అని, 4 గోళీలు నీలం రంగు అని, ఆ విధంగా అడిగినప్పుడు కూడా అందులో నుంచి ఒకటి యాదృచ్ఛికంగా తీస్తే మనకి సంభావ్యత ప్రాబిలిటీ ఏది అడుగుతుందని కూడా అడుగుతుంటాడు. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి ఇక్కడ సర్కిల్ గురించి అన్నాడు. మనకి క్వశ్చన్ వేరేలా కూడా అడిగినప్పుడు ఎలా అడుగుతాడు? ఒక బ్యాగ్ లో నుంచి యాదృచ్ఛికంగా తీస్తే అప్పుడు అడిగినా కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కూడా మొత్తం అవకాశాలు కింద ఉండాలి, మనకి ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఇప్పుడు కూడా పైన రాసుకోవాలి. ఆ విధంగా మనకు ఒకవేళ ఫ్రాక్షన్ తెగింది అనుకోండి, తెగిన తర్వాత ఏదైతే వస్తుందో అది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంభావ్యత ఎప్పుడు 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. సంభావ్యత ఎప్పుడు కూడా ఈ మిడిల్ లోనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ 1/3 ఉంది. 1/3 పాయింట్స్ లో వస్తే ఎంత వస్తుంది? 0.3 కదా వస్తుంది. 0.3 అంటే 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. సపోజ్ మనకి ఇందాక మనం ఏం చేసాం? రెడ్ కలర్ చేసాం, 1/6 వచ్చింది. 1/6 అంటే ఏంటి? 1/6 పాయింట్స్ లోకి మనం మారిస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి? అప్పుడు కూడా మనకి 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి బ్లూ కలర్ 1/2 వచ్చింది. 1/2 అంటే ఏంటి? 0.5 కదా, అంటే 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. ఇక్కడ ఇది ఒక కొత్త విషయం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా సంభావ్యత అనేది 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. ఇది కూడా మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 98, ఇఫ్ 1/x and 1/y ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే విలోమానుపాతంలో 1/x 1/y ఉన్నాయని అంటున్నాడు. దెన్ అయితే x and y ఆర్ ఇన్ అంటే x మరియు y లో ఇందులో ఉంటాయి డైరెక్ట్ ప్రపోర్షన్ అనులోమానుపాతము, ఇన్వర్స్ ప్రపోర్షన్ విలోమానుపాతము, నాట్ ఇన్ ఎనీ ప్రపోర్షన్ అంటే ఎటువంటి అనుపాతంలోనూ ఉండవు, సమ్ టైమ్స్ ఇన్ ప్రపోర్షన్ అండ్ సమ్ టైమ్స్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్, డిపెండ్స్ ఆన్ కాంటెక్స్ట్. అంటే సందర్భాన్ని బట్టి అనులోమానుపాతంలో ఉంటుంది, సందర్భాన్ని బట్టి విలోమానుపాతంలో మారుతూ ఉంటుంది అని అంటున్నాడు. ఆప్షన్
ఆప్షన్ 4. మనకి ఏవైనా సపోజ్ ఏ కామా బీలు ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే విలోమానుపాతంలో ఉన్నాయి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/b, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/b అంటే దాని అర్థం ఏంటి, ఏ బీలు విలోమానుపాతంలో ఉన్నాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. అదే ఒకవేళ అనుపాతంలో ఉన్నాయి అన్నాడు అనుకోండి, అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటే అప్పుడు ఏం చేయాలి, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి. మనకి ఇప్పుడు ఏమంటున్నాడు 1/x 1/y 1/x 1/y ఎలా ఉన్నాయి అంటున్నాడు, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటే ఏంటి, ఫస్ట్ ఏ అనేది 1/x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/b అంటే ఏంటి 1/y కదా, అంటే 1/1/y. అప్పుడు ఏమవుతుంది 1/x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/1/y అంటే y అనేది పైకి వెళ్తుంది కాబట్టి అప్పుడు y అవుతుంది. అప్పుడు 1/x ఈజ్ ప్రపోర్షనల్ టు y. అప్పుడు దీన్ని బట్టి కూడా మనం చూస్తే y ఈజ్ ప్రపోర్షనల్ టు 1/x అవుతుందా లేదా, అంటే దీనికి రివర్స్ కూడా అవుతుంది, y ఈజ్ ప్రపోర్షనల్ టు 1/x. మరి y ఈజ్ ప్రపోర్షనల్ టు 1/x అంటే a ఈజ్ ప్రపోర్షనల్ టు 1/b లాగే ఉంది కదా. మరి a ఈజ్ ప్రపోర్షనల్ టు 1/b అంటే అర్థం ఏంటి, ఇన్వర్స్ ప్రపోర్షనే కదా. కాబట్టి y ఈజ్ ప్రపోర్షనల్ టు 1/x అన్నా కూడా x y ఎలా ఉన్నట్టు, ఇన్వర్స్ ప్రపోర్షన్ లోనే ఉన్నట్టు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి a ఈజ్ ప్రపోర్షనల్ టు b అంటే అర్థం ఏంటంటే a పెరిగినప్పుడు b కూడా పెరుగుతుందని అర్థం. a ఈజ్ ప్రపోర్షనల్ టు 1/b అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంది, అంటే a పెరిగినప్పుడు b తగ్గుతుంది అని అర్థం. ఇది మనం తెలుసుకోవాలి. మరి దాని ప్రకారంగా ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 99 చూడండి, 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్, దాని వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనము దీనికి స్క్వేర్ విడివిడిగా కట్టుకొని మైనస్ చేయడం కంటే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే దీని అంతటిని ఏ అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉండే దీని అంతటిని బి అనుకున్నారు అనుకోండి, బి స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందా లేదా, అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. మరి ఏ ప్లస్ బిలో రాయాలి, ఏ ప్లస్ బి అంటే ఏంటి 99.6, ఏ ప్లస్ బి అంటే 0.4. ఈ విధంగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సేమ్ 99.6 మైనస్ 0.4. ఇప్పుడు 99.6 ప్లస్ 0.4 అంటే మనకి ఏమవుతుంది 100 అవుతుంది, ఇంటూ 99.6 మైనస్ 0.4 మైనస్ 0 చేయాలి అంటే 99.2 అవుతుంది. మరి ఇప్పుడు 100 తో దీన్ని గుణించేటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూడండి, ఇక్కడ పాయింట్ పోవాలి అంటే బై 10 రాయాలి. ఇక్కడ ఇంటూ 100 ఎలాగా ఉంది కదా, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, అంటే 992 ఇంటూ 10, ఆ 10 ఇంటూ చేస్తే 9920. ఇది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం చూసిన వెంటనే విడివిడిగా చేయకుండా వాడు మనకి ఈ ఆల్జీబ్రా ఫార్ములాస్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా ఇచ్చాడు. మనం ఈ విధంగా చేసేటప్పుడు ఇక్కడ 100 వస్తుంది, ఇక్కడ 99.2 వస్తుంది. మరి దాన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 9920 వచ్చింది. ఈ విధంగా మనకి ఆల్జీబ్రా ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 100కి వచ్చిన సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్ 2/5 అండ్ 1/3 ఈజ్. రెసిప్రోకల్ అంటే ఏంటి, వ్యుత్క్రమము. వీటి తాలూకా వ్యుత్క్రమాలు మనం కనుక్కొని వాటిని మనం సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి, మొత్తం చేయాలి. ఫస్ట్ 2/5 తాలూకా రెసిప్రోకల్ ఏంటి అని అంటే దానికి రివర్స్ చేయాలి, 5/2 అవుతుంది. అలాగే 1/3 తాలూకా రెసిప్రోకల్ వ్యుత్క్రమం ఏంటంటే దాన్ని రివర్స్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది 3/1 అవుతుంది. అవునా కాదా. ఇప్పుడు వీటి తాలూకా సమ్ అంటున్నాడు, సమ్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 5/2 ప్లస్ 3/1, 1 కింద ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. ఇప్పుడు వీటితోటి మనం కసాక్ కట్టాలి. 2కి 1కి కసాక్ కడితే ఏమొస్తుంది, 2 వస్తుంది. కాబట్టి 2 1s 2, 1 5s 5 ప్లస్ 1 2s 2, అంటే 1 2s 2. మరి 2 తోటి 5, 2 3s 6. అప్పుడు 5 ప్లస్ 6 11/2. 11/2 అనేది వీటి తాలూకా రెసిప్రోకల్స్ మొత్తం అవుతుంది. 11/2 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి రెసిప్రోకల్ తో మొత్తం అని. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్, వాటి తాలూకా లబ్ధం గురించి కూడా అడగచ్చు. అంటే మనకి మెయిన్ రెసిప్రోకల్ అంటే ఏంటి, ఏదైతే మనకి నెంబర్ ఇస్తాడో దాన్ని రివర్స్ చేస్తే అదే మనకి రెసిప్రోకల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి 5 ఇచ్చాడు, 5 తాలూకా రెసిప్రోకల్ ఏంటి 1/5 అవుతుంది. అదే మనకి 2/3 ఇచ్చాడు, దాని తాలూకా రెసిప్రోకల్ ఏంటి 3/2 అవుతుంది. ఇక్కడ మనకి 5 1/5 ఎలా అయిందంటే రివర్స్ చేయమన్నాను. రివర్స్ చేసేటప్పుడు కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా, హారంలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అప్పుడు మరి దాన్ని రివర్స్ చేస్తే 1/5 అవుతుందా లేదా. ఆ విధంగా రెసిప్రోకల్స్ తాలూకా మొత్తం అడుగుతాడు, అలాగే రెసిప్రోకల్ తాలూకా లబ్ధం అడుగుతాడు, లేకపోతే డిఫరెన్స్ మైనస్ అడుగుతాడు. కాబట్టి రెసిప్రోకల్ అంటే మనకు మెయిన్ అర్థం కావాలి. నెక్స్ట్ 101 ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్ ఈజ్. అంటే మనకి ఒక సర్క్యులర్ డిస్క్ అంటే వృత్తాకార ఫలకం ఏదైతే ఉందో, ఒక వృత్తాకార ఫలకం యొక్క సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి, దాని తాలూకా చుట్టుకొలత ఎంత అంటున్నాడు, అదే మనకు కనుక్కోమంటున్నాడు. రేడియస్ అంటే ఏంటి, వ్యాసార్థం అనేది ఇచ్చేసాడు. ఎంత
2.1 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాకార పలకం యొక్క వృత్త పరిధి ఎంత అంటున్నాడు. వృత్త పరిధి అంటే చుట్టుకొలత కనుక్కోవాలి. వృత్త పరిధి సర్కంఫరెన్స్ కి, వృత్తం తాలూకు సర్కంఫరెన్స్ కి ఫార్ములా ఏంటి? 2πr. 2 ఇంటూ పై అంటే 22/7 కదా, ఇంటూ ఆర్. ఆర్ అంటే రేడియస్, అదే కదా మనకి ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు? 2.1 అనేది ఇచ్చాడు. ఇప్పుడు దీని ప్రకారంగా 7 1 7, 0.3 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ రావాలి. ఇప్పుడు 2 ఇంటూ 22 ఎంత అవుతుంది? 44 ఇంటూ 0.3. యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ మనం ముందు 3తో చేసేద్దాం. ఏ విధంగా అయితే మనకి ఇంటూ చేస్తాం ఆ విధంగా చేసేద్దాం. 3 4 12 2 1 3 4 12 ప్లస్ 1 13. మనం 0తో దీని అంతటిని మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి పాయింట్ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు 13.2 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఏంటి? సర్కంఫరెన్స్, వృత్త పరిధి వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి సర్కంఫరెన్స్ అడిగేటప్పుడు 2πr, ఒకవేళ ఆ సర్కిల్ తరగతి ఏరియా అడిగాడు అనుకోండి వైశాల్యం, అప్పుడు πr². ఈ రెండు కూడా మనము ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 102. ఏ షర్ట్ వాజ్ బాట్ ఫర్ 240 రూపీస్. బాట్ అంటే కొన్న వెల. ఆ షర్ట్ తాలూకా కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు అంటే 240 రూపీస్ అని అంటున్నాడు. అండ్ సోల్డ్ అట్ 200 రూపీస్. సోల్డ్ అంటే అమ్మటం, అమ్మిన వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మేశాడు అంటున్నాడు? ఆ షర్ట్ 200 రూపీస్ అమ్మాడు అని అంటున్నాడు. ద లాస్ పర్సంటేజ్ ఈజ్. లాస్ పర్సంటేజ్ అంటే నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. మనకి కాస్ట్ ప్రైస్ కొన్నదేమో 240 కొన్నాడు, సెల్లింగ్ ప్రైస్ అమ్మినదేమో 200కి అమ్మేశాడు. అంటే 240 రూపాయలు కొని 200కి అమ్మేశాడు అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ 40 రూపాయలు అనేది నష్టం వచ్చిందని అర్థమవుతుంది. కాబట్టి లాస్ పర్సంటేజ్ కి నష్ట శాతం ఫార్ములా అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత వచ్చింది? 240 కొని 200కి అమ్మేసావంటే 40 రూపీస్ నష్టము. బై కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నావు? 240 కొన్నావు ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 4 1 4 6 అంటే 100/6. 100ని 6తో డివిజన్ చేయాలి. 16 96. 100 లోంచి 96 తీస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 16 and 4/6 గా రాయొచ్చు. ఇప్పుడు మనకు 4/6 అంటే 2 2 2 3 కూడా తెగుతుందా లేదా? అప్పుడు ఏం మిగిలింది? 16 and 2/3% లాస్ అనేది వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఏదైనా ఒక దానికి లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏది వచ్చినా కూడా మనం దేనితో లెక్క పెట్టాలి అంటే కాస్ట్ ప్రైస్ మీద మనం కొనుక్కోవాలి. అంతేగాని ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది రాదు. నష్టం వచ్చేటప్పుడు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాభం వచ్చేటప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఆ విధంగా ఈ రెండు ఫార్ములాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 103. ద ఇంటర్నల్ మెజర్మెంట్స్ ఆఫ్ ఏ క్యూబాడియల్ రూమ్. క్యూబాడియల్ రూమ్ అంటే దీర్ఘ ఘనాకార ఒక గది తాలూకా మెజర్మెంట్స్, కొలతలు. ఇంటర్నల్ మెజర్మెంట్స్ అంటే దాని లోపల, ఆ దీర్ఘ ఘనాకార గదిలో ఉన్న లోపల కొలతలు ఏ విధంగా ఉన్నాయంటున్నాడు? 11 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్. దెన్ ద వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఘన పరిమాణము. వాల్యూమ్ ఆఫ్ రూమ్. ఆ రూమ్ యొక్క, ఆ గది యొక్క ఘన పరిమాణం కనుక్కోమంటున్నాడు. మనకి ఏ ఆకారంలో ఉందంటున్నాడు? దీర్ఘ ఘనాకారంలో ఉందని. ఈ విధంగా ఉన్న రూమ్ కి మెజర్మెంట్స్ ఏంటి? 11 మీటర్స్. పొడవేమో 11 మీటర్స్, 4 మీటర్స్ వెడల్పు, 4 మీటర్స్, హైట్ ఎత్తేమో ఇది ఎత్తు ఎంత అంటున్నాడు? 3 మీటర్స్. ఈ విధంగా లెంత్ బ్రెత్ హైట్, లెంత్ బ్రెత్ హైట్ ఆ విధంగా ఇస్తే ఆ దీర్ఘ ఘనాకారం యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, LBH అని చెప్తాను. మరి మనకి లెంత్ ఎంత ఇచ్చాడు? 11 ఇంటూ బ్రెత్ ఎంత ఇచ్చాడు? 4 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు? 3. ఈ విధంగా దీని అంతటిని ఇంటూ చేస్తే మనకి మీటర్ క్యూబ్స్ లో వస్తుంది. ఎందుకు? 11 మీటర్, 4 మీటర్, 3 మీటర్. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. మీటర్ ను 3 సార్లు ఇంటూ చేసేటప్పుడు మీటర్ క్యూబ్ వస్తుంది. కాబట్టి 4 3 12, 11 ఇంటూ 4 3 12. 12 తో 11 గుణించాలి. 12 1 12 2 1, 12 1 12 ప్లస్ 1 13, 132 మీటర్ క్యూబ్. ఆ దీర్ఘ ఘనాకారంలో ఉన్న గది యొక్క ఘనపరిమాణం ఎంత వచ్చింది? 132 వచ్చింది. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకు అడిగేటప్పుడు ఘనపరిమాణం అడిగితే L ఇంటూ B ఇంటూ H అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. మనకి అదే దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యాలు అంటే కిందన పైన వదిలేసి చుట్టుపక్కల 4 ఉంటాయి కదా, ఆ 4 తాలూకా పక్కతల వైశాల్యం అడిగాడు అనుకున్న దానికి ఫార్ములా 2H ఇంటూ L ప్లస్ B. అలా కాకుండా 6 తలాలు సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు అనుకోండి, అంటే మొత్తం 6 తలాల గురించి అడిగితే అప్పుడు ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఆ విధంగా సంపూర్ణ తల వైశాల్యానికి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL, పక్కతల వైశాల్యంకి 2H ఇంటూ L ప్లస్ B. అదే ఘన పరిమాణం అడిగితే L ఇంటూ B ఇంటూ H. ఈ విధంగా ఈ 3 ఫార్ములాలు దీర్ఘగణంకి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ 104 ద మోడ్ ఆఫ్ డేటా 10 7 9 8 8 7 11. మోడ్ అంటే ఏంటి? బాహుళకము. ఇక్కడ ఇచ్చిన దత్తాంశానికి బాహుళకం కనుక్కోమని చెప్తున్నాడు. బాహుళకం మోడ్ అంటే ఇచ్చిన రాసులలో ఏ రాసులు అయితే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యాయో ఆ రాశిని మనం బాహుళకంగా చెప్పొచ్చు. ఇక్కడ 10 అనేది ఎన్నిసార్లు వచ్చింది చూడండి, ఒకసారి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ 7 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 1 2 7 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 9 చూడు, 9 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ 8 చూడు, 8 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 7 11 అనేది ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి మాత్రమే వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏది? ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏదంటే 10 9 11. ఈ 3 ఎలాగా కాదు, కానీ మిగిలిన 2 చూడండి 7 8 ఈ 2 కూడా 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఒకవేళ ఇంకొక 7 ఇచ్చి ఉంటే అది 3 టైమ్స్ అవుతుంది, అప్పుడు అదే బాహుళకం అవుతుంది. ఒకవేళ ఇంకొక 8 ఇచ్చి ఉంటే 8 అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 8 అనేది మనకి మోడ్ అవుతుంది. కానీ ఇక్కడ హైయెస్ట్ గా ఏదైతే ఉందో అవి 2 వచ్చాయి మనకి. అంటే 7 2 టైమ్స్ ఉంది, 8 కూడా 2 టైమ్స్ ఉంది. మరి ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే కదా మనం బాహుళకం అని చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయిన 2 ఉన్నాయి కాబట్టి మనకి బాహుళకం 3 అనేది 2 రాసులు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 రాసులు అయ్యాయి. ఏంటంటే 7 8 2 కూడా మనకి బాహుళకం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే బాహుళకం. కానీ ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయిన 2 ఉన్నాయి కాబట్టి 2 బాహుళకాలు కూడా మనకు అవుతాయి. 7 8 ఇక్కడ మనకి ఇచ్చిన దత్తాంశంలో 7 8 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. నెక్స్ట్ 105 కీర్తన ట్రావెల్డ్ ఫర్ 3 hours టు రీచ్ కాకినాడ. కీర్తన కాకినాడ చేరుకోవడానికి 3 గంటలు టైం తీసుకుంది. అలాగే అండ్ దెన్ ఆ తర్వాత ఏం చేసింది? షీ ట్రావెల్డ్ ఫర్ 145 మినిట్స్ టు రిటర్న్ హోమ్. తిరిగి కాకినాడ వెళ్ళింది కదా, తిరిగి వచ్చేయడానికి 145 మినిట్స్ టైం పట్టింది. అయితే టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ అంటే మొత్తం ఎంత సమయం ప్రయాణం చేసిందని అంటున్నాడు. ఇక్కడ 3 hours, ఇక్కడ మినిట్స్ లో మనకి ఇచ్చాడు. అంటే ఈ క్వశ్చన్ ఇవ్వడానికి మెయిన్ అర్థం ఏంటంటే మినిట్స్ ని అవర్స్ లోకి మార్చాలి. ఇక్కడ 145 మినిట్స్ ని అవర్స్ లోకి మార్చాలి అంటే ఒక గంటకి 1 hour కి 60 మినిట్స్. కాబట్టి 145 ని 60 తో మనం డివైడ్ చేస్తే అవర్స్ లోకి మారుతుంది. 60 1 60, 62 120, 63 180 అనేది ఎక్కువైపోతుంది కదా, కాబట్టి అది సెట్ అవ్వదు. 62 120 సెట్ అవుతుంది. మనకి ఇంకెంత మిగిలింది? 25 మిగిలింది. 25 అంటే ఇక్కడ 145 మినిట్స్ కి సంబంధించింది కదా, ఆ మినిట్స్ లో 120 మినిట్స్ అయిపోయింది, ఇంకా 25 మినిట్స్ మిగిలిపోయింది. ఎన్ని అవర్స్ కంప్లీట్ చేసావు? 2 hours కంప్లీట్ చేసావు. అలాగే ఇంకా 25 మినిట్స్ కూడా అయ్యింది. కాబట్టి 145 ని మనం అవర్స్ లోకి మార్చేటప్పుడు ఎంత అవుతుంది? అది 145 మినిట్స్ ని అవర్స్ లోకి మారిస్తే 2 hours 25 మినిట్స్ అవుతుంది. అలాగే ఆల్రెడీ వెళ్ళేటప్పుడు కూడా 3 hours మనకి ఆవిడ ప్రయాణం చేసిందా లేదా? వెళ్ళేటప్పుడు 3 hours, నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు 2 hours 25 మినిట్స్. టోటల్ గా ఎంత అవుతుంది? వెళ్ళేటప్పుడు 3 hours, తిరిగి వచ్చేటప్పుడు 2 hours 25 మినిట్స్. అంటే వేగంగా వచ్చేసింది. కాబట్టి టోటల్ గా 5 hours 25 మినిట్స్ టైం పట్టింది వెళ్ళి రావడానికి. మరి ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇవ్వడానికి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే నీకు ఇచ్చిన నిమిషాలని గంటల్లోకి మార్చగలవా లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ 145 60 తో డివైడ్ చేసేటప్పుడు 2 గంటలు అనేది ఇక్కడ వచ్చింది, ఇంకా మినిట్స్ కొన్ని మిగిలిపోయాయి. అంటే 2 గంటలు అయ్యి ఇంకా 25 నిమిషాలు కూడా టైం పట్టింది. ఆ విధంగా నిమిషాలను గంటల్లోకి మార్చాలి. నెక్స్ట్ 107 n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. దెన్ n ఈజ్ ఎంత అని అంటున్నాడు. అంటే n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331 అనేది అన్నాడు. మనకి ఇప్పుడు n కావాలి అంటే ఇక్కడ n అనేది క్యూబ్స్ లో రాశాడు. మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూని కూడా క్యూబ్స్ లో రాసాము అనుకోండి, అప్పుడు 1331 అనేది దేనికి క్యూబ్ అంటే 11 కి క్యూబ్ అవుతుంది. ఎందుకంటే 11 క్యూబ్ అంటే 11 ఇంటూ 11 ఇంటూ 11, 11 ఇంటూ 11 121 ఇంటూ 11, 121 ని 11 తో ఇంటూ చేస్తే 1331 వస్తుంది. అంటే 1331 ని 11 క్యూబ్ గా రాయొచ్చు కదా. ఇప్పుడు 11 క్యూబ్ గా రాశాను. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు అటువైపు అబ్జర్వేషన్ చేస్తే పవర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. పవర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయంటే బేస్లు భూములు ఏవైతే ఉన్నాయో అవి సమానం అవుతాయి. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడానికి మెయిన్ అర్థం ఏంటంటే నీకు 11 తాలూకా క్యూబ్ అంటే క్యూబ్స్ అనేవి నీకు ఒక అవగాహన ఉందా లేదని తెలియడానికి మాత్రమే ఇచ్చాడు. n ఈజ్ ఈక్వల్ టు 11. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 ఎక్స్పాండెడ్ ఫార్మ్. అంటే ఈ నెంబర్ కి ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమంటాడు. ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే విస్తృత రూపం. ఇచ్చిన ఏదైతే షార్ట్ ఫార్మ్ లో ఇచ్చిన నెంబర్ ఉందో దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 357 ఉంది. దీన్ని మనము 300 ప్లస్ 300 ప్లస్ లో 3 ఉంది కాబట్టి 300 ప్లస్ 5 ప్లేస్ లో ఉంది 10 ప్లేస్ లో ఉంది కదా, కాబట్టి 5 ఇంటూ 10 50 ప్లస్ 7 ఈ విధంగా ఉన్నదాన్ని 3 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 ని 10 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అలాగే 15 5 ఇంటూ 10 పవర్ ఆఫ్ 1 ప్లస్ 7 ఇంటూ 10 పవర్ ఆఫ్ 0. 10 పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా, 7 ఇంటూ 1 అంటే 7 వస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న దాన్ని విడదీయాలి. ఫస్ట్ 1 ఏ ప్లేస్ లో ఉందో చూడాలి. 1s 10s 100, 1000 10,000, lakhs 10 lakhs,
1 crore అంటే 1 ఏమో కోట్ల స్థానంలో ఉంది. మరి 1 కోటికి ఎన్ని సున్నాలు? 7 zeros వస్తాయి. కాబట్టి 1 × 10⁻7 ప్లస్ 8 ఏ ప్లేస్ లో ఉంది. 1s 10s 100, 1000 10,000, lakhs 10 lakhs. 8 ఏమో 10 lakhs ప్లేస్ లో ఉంది. 10 lakhs కి 6 zeros ఉంటాయి కాబట్టి 10⁻6 ప్లస్ జీరోకి మనము విస్తృత రూపంలో రాయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు? జీరోని దేనితో ఇంటూ చేసినా మళ్ళీ జీరోయే వస్తుంది. కావాలంటే రాద్దాం. 0 × 0 lakhs ప్లేస్ లో ఉంది, లక్షల స్థానంలో ఉంది. లక్షలకి ఎన్ని సున్నాలు? 5 సున్నాలు. అలాగే 8 ఏ ప్లేస్ లో ఉంది? 1 10 100 1000 10,000 అంటే 10,000 స్థానంలో ఉంది కాబట్టి 10⁻4 ప్లస్ ఈ 2 జీరోలు కూడా రాద్దాం. 0 × 10³ ప్లస్ 0 × 10² ప్లస్ ఇప్పుడు 3 × 10⁻1 ప్లస్ 7 × 10⁻0. 10⁻0 అంటే 1, 7 × 1. ఇప్పుడు చూడు, 1 × 10⁻7 అలాగే ఉంచండి ప్లస్ 8 × 10⁻6 ప్లస్ జీరోతో దేన్ని మనం ఇంటూ చేసినా కూడా జీరోయే వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8 × 10⁻4 ప్లస్ జీరోతో దీన్ని గుణిస్తే జీరోయే వస్తుంది కాబట్టి రాయక్కర్లేదు. జీరోతో 10² ఇంటూ చేస్తే జీరో వస్తుంది కాబట్టి రాయక్కర్లేదు. నెక్స్ట్ 3 × 10⁻1 ప్లస్ 7 × 10⁻0. ఇది మనకి ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏదంటే ఇది అవుతుంది. దేనికి? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఈ నెంబర్ కి ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏమో ఇది అవుతుంది. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనకి అడిగేటప్పుడు వాడు పవర్స్ లో అడుగుతాడు. లాస్ట్ లోకి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతాడు. 10⁻0 అంటే 0 అనుకోవచ్చు, దీన్ని వదిలేస్తాడు. అలా వదిలేసిన ఆప్షన్ కూడా మనకి ఇస్తాడు. కానీ 10⁻0 అంటే 1 కదా, 1s ప్లేస్ లో ఉంది 7 ఉంది కాబట్టి 7 × 10⁻0, 10s ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 × 10⁻1. నెక్స్ట్ 10,000 స్థానంలో 8 ఉంది కాబట్టి 8 × 10⁻4. ఆ విధంగా మనకి ఇస్తాడు. ఎక్స్పాండెడ్ ఫార్మ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ 108 అర్జున్స్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ హీజ్ సన్స్ ప్రెసెంట్ ఏజ్. అంటే అర్జున్ యొక్క వయసు అతని తాలూకా కొడుకు వయసు కంటే 3 రెట్లు అంటున్నాడు. అంటే అర్జున్ అతని తాలూకా సన్ కొడుకు, అంటే కొడుకు వయసు ఎక్స్ అనుకుంటే ప్రెసెంట్ ఎక్స్ అనుకుంటే అతని తాలూకా అర్జున్ వయసు ఎంత? 3 times అన్నాడు కదా. కొడుకు కంటే 3 times అంటే 3 × x 3x అవుతుంది. అలా ఉంచండి. నెక్స్ట్ 10 years ago అంటే 10 సంవత్సరాల క్రితము. అంటే ఇప్పుడు నా వయసు 25 సంవత్సరాలు అనుకోండి. 5 సంవత్సరాల క్రితం అంటే ఏంటి? 5 మైనస్ చేస్తే 20 వస్తుంది. అలాగే 10 సంవత్సరాల క్రితం అన్నాడు అంటే 3x - 10 అవుతుందా లేదా? అలాగే ఎత్తుంది కూడా సేమ్ యాజ్ డేజ్ గా 10 సంవత్సరాలు తగ్గుతుంది కాబట్టి x - 10. ఇప్పుడు ఏమంటున్నాడు? 10 years ago 10 సంవత్సరాల క్రితము హీ వాజ్ అంటే హీ అంటే ఇక్కడ అతను అంటే ఎవరో అర్జున్ సంబంధించి చెప్తున్నాడు కాబట్టి అర్జున్ తాలూకు వయసు 5 times ఆఫ్ హీ సన్స్ ఏజ్. 5 times అట అంటే సన్ యొక్క ఏజ్ కి 5 times కి సమానం అని అంటున్నాడు. అయితే ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అర్జున్స్ సన్ అర్జున్ యొక్క కొడుకు ప్రస్తుత వయస్సు అంతా అంటున్నాడు. ఫస్ట్ చూడాలి. ప్రెసెంట్ ఏమో అంటే ప్రస్తుతమేమో అర్జున్ యొక్క వయసు ఎంత ఉంటుందో దానికి 3 రెట్లు కొడుకు యొక్క వయసు ఎంత ఉంటుందో దానికి 3 రెట్లు అర్జున్ యొక్క వయసు ఉంటుందని అంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఎంత అంటున్నాడు? 10 సంవత్సరాల క్రితం ఇతని వయసు ఎంత అవుతుంది? x - 10. 10 సంవత్సరాల క్రితం అర్జున్ వయసు ఎంత అవుతుంది? 3x - 10. అయితే 10 సంవత్సరాల క్రితం అర్జున్ తాలూకు వయసు అతని కొడుకు వయసు కంటే 5 రెట్లు ఎక్కువ అని అంటున్నాడు. అంటే అతని కొడుకు వయసు ఎంత ఉంటుందో దానికి 5 times ఎక్కువ ఉంటుందట. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమడిగాడు? ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అర్జున్స్ సన్. ప్రెసెంట్ ఏజ్ లో అర్జున్ తాలూకా వయసు ఎంత? x. ఆ x అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి 3x - 10 = 5 తో ఇంటూ చేయండి. 5x - 5 × 10 = 50. ఇప్పుడు ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 5x ఉంది. అంటే ఈ 3x అటు తీసుకెళ్ళండి, -15 ఇటుతండి. అప్పుడు ఏమవుతుంది? -50 ఇటు తెస్తే +50 అవుతుంది. 50 - 10 = 5x ప్లస్ 3x అటు వెళ్తే -3x. అంటే ఇక్కడ 50 లో నుంచి 10 తీస్తే 40 = 5x లో నుంచి 3x తీస్తే 2x. దేర్ఫోర్ ఇక్కడ మనకి x కావాలి అంటే ఇక్కడ x ఏమో ఇంటూ చేస్తుంది, 2 ఏమో ఇంటూ చేస్తుంది. x ఇటు వస్తే భాగిస్తుంది. 40/2 2 1s 2 20s అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే ప్రెసెంట్ అతని తాలూకు వయసు ఎంత అంటే 20. వాళ్ళ నాన్నగారు ప్రెసెంట్ వయసు ఎంత? అర్జున్ తాలూకు వయసు ఎంత? 23 అంటే ఇంటూ చేయాలి కదా 3లో కాబట్టి 60. అంటే వీళ్ళ తాలూకు ప్రస్తుత వయసులో సన్న కొడుకుదేమో 20, తండ్రి అర్జున్దేమో 60. 10 సంవత్సరాల క్రితం అంటే ఎంత? 10 సంవత్సరాల క్రితం అంటే 60కి 10 తగ్గిస్తే అర్జున్ది 50 అవుతుంది. 20కి 10 తగ్గిస్తే కొడుకుదేమో 10 అవుతుంది. మరి 10 సంవత్సరాల క్రితం అర్జున్ తాలూకు వయసు అతని కొడుకు వయసు కంటే 5 రెట్లు ఎక్కువ ఉందా లేదా? అతని తాలూకు కొడుకు వయసు 10 వచ్చింది 10 సంవత్సరాల క్రితం. మరి దానికి ఇంటూ 5 చేస్తేనే కదా 10 సంవత్సరాల క్రితం 50 వచ్చింది అర్జున్ తాలూకు వయసు. ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఎక్సెల్ తో మనం చేస్తే వాడు ఏమడిగాడో చూసుకోవాలి. ఒక్కొక్కసారి వాడు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అర్జున్ సన్ అర్జున్ తాలూకు వయసు అడగకుండా 5 సంవత్సరాల క్రితం అర్జున్ కొడుకు యొక్క వయసు ఎంత అని అడుగుతాడు. అతని తాలూకు ప్రెసెంట్ ఏజ్ ఏమో 20 వచ్చింది.
5 సంవత్సరాల క్రితం అంటే 20 నుంచి 5 తీయాలి, అప్పుడు ఏమవుతుంది 15 అవుతుంది. ఆ విధంగా కూర్చుని లాస్ట్ లో మనకి ఏం అడిగాడో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 109 మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 800 రూపీస్. అంటే ఒక వస్తువు, ఆర్టికల్ అంటే వస్తువు, ఒక వస్తువు యొక్క ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 800 రూపీస్ అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఏమో 800 రూపీస్ అంటున్నాడు. షాప్ కీపర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉందో దాని మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ అంటే దీని మీద 10% అంటే ఎంత, 800 లో 10% అంటే ఎంత వస్తుంది, 10%. 0 క్యాన్సిల్ అంటే 80 వస్తుంది. 80% ఇది 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 720 రూపీస్ కే అమ్ముతున్నాడు అని అర్థం. స్టిల్ మేక్స్ అయినప్పటికీ 720 రూపాయలకి అయినప్పటికీ అమ్మినప్పటికీ ప్రాఫిట్ ఆఫ్ 20% అయినా అతను 720 రూపాయలకి అమ్ముతున్నాడు. అప్పటికి కూడా అతనికి ఇంకా ఎంత లాభం వస్తుంది, 20% అనేది లాభం వస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ని 100% అనుకోవాలి. మరి లాభం అనేది ఇంకా అతనికి 20% ఇంకా లాభమే వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ అతను ఎంత కమ్మినట్టు 120% కమ్మినట్టు. ఇక్కడ అమ్మింది ఎంతకి 720కి, అంటే ఇక్కడ అమ్మింది ఎంతకి 120కి, అంటే 120 అనేది 720 రూపీస్ అయ్యింది. మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలి, 100 అనుకోవాలి కదా. 100 ఎంత అవుతుంది, 120 అనేది 720 అయితే 100 అనేది ఎంత అవుతుంది. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూస్తే 120 ఇంటూ 6 చేస్తే 122 ఇంటూ 6 చేస్తే 720 వస్తుంది. సేమ్ అలా ఇక్కడ కూడా నువ్వు ఇంటూ 6 చేసావు అనుకో, 100 ఇంటూ 6 600 వస్తుంది. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. లేదా 120 720 అయినప్పుడు 100 అనేది ఖచ్చితంగా తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 120 ఇంటూ 720. 0 క్యాన్సిల్, 12 1 12 60 అప్పుడు 60 ఇంటూ 10 అన్నా కూడా 600 వస్తుంది. ఆ విధంగా అతను ఎంతకు కొన్నాడు అంటే 600 కొన్నాడు. దాని మీద 20% లాభం వేసుకొని 720కి అమ్మాడు. అతను ప్రకటించడం మాత్రం 800 ప్రకటించాడు. ఆ విధంగా ఒకసారి చూడండి, 800 రూపాయలకి ఒక వస్తువు తాలూకు మార్కెట్ ప్రైస్ ఉంది. దాని మీద షాప్ కీపర్ ఏం చేశాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% అంటే 80 రూపాయలు అవుతుంది. ఆ 80 రూపాయలు తీసిస్తే 720 రూపాయలకే వచ్చిన వినియోగదారుడికి అమ్మాడు. 720 రూపాయలకి అమ్మినా కూడా అతనికి 20% ఇంకా లాభం వస్తుందట. అంటే 720 అనేది 120 అవుతుందా లేదా? ఎందుకు, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అతనికి 20% లాభం వచ్చిందంటే అర్థం ఏంటి, అతను 120కి అమ్మాడు అని అర్థం. అంటే 120 అనేది 720కి ఈక్వల్ అవుతుంది. మనకి కాస్ట్ ప్రైస్ 100 అడిగాడు కాబట్టి 100 ఎంత అవుతుంది, కాబట్టి 120 720 అయినప్పుడు 120 కంటే తక్కువ 100 అనేది 720 కంటే తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 120 ఇంటూ 720. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 600 వస్తుంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 అనంత్ సెల్స్ 15 లీటర్ 25 మిల్లీ లీటర్ మిల్క్ టు టీ స్టాల్. అంటే టీ స్టాల్ లో ఉండే అతనికి అనంత్ 15 లీటర్ల 25 మిల్లీ లీటర్ల పాలను అమ్మాడు. అంటే అతనికి ఇచ్చాడు. టీ స్టాలర్ యూజెస్ అతను ఎంత ఉపయోగించాడు అంటే టీ స్టాల్ లో చేసే అతను 7 లీటర్ 300 మిల్లీ లీటర్ టు మేక్ టీ. అంటే టీ తయారు చేయడానికి 7 లీటర్ల 300 మిల్లీ లీటర్ల పాలను మాత్రమే అతను వినియోగించాడు. దెన్ అయితే ద మిల్క్ లెఫ్ట్ ఇన్ ద క్యాన్ ఈజ్, ఇంకా ఆ క్యాన్ లో ఎంత పాలు మిగిలి ఉంది అని అంటున్నాడు. అంటే మనకి అనంత్ ఫస్ట్ ఆ టీ స్టాలర్ ఎంత ఇచ్చాడు, 15 లీటర్ 25 మిల్లీ లీటర్ ఇచ్చాడు. అందులో ఇతను ఎంత వాడాడు, 7 లీటర్ 300 మిల్లీ లీటర్ వాడాడు. అంటే 15 లీటర్లు ఇస్తే 7 లీటర్లు వాడేశాడు. అంటే ఇంకా కొంత మిగులుతుందా లేదా, అంటే అందులోని పెద్ద ఇచ్చిన దాంట్లో నుంచి అతను వాడింది తీసిస్తే ఇంకా అతని దగ్గర క్యాన్ లో ఎంత మిగిలిందో తెలుస్తుంది. మనం ఇక్కడ 25 లో నుంచి 300 అనేది మిల్లీ లీటర్స్ లీటర్స్ ఇక్కడ 15 లో నుంచి 7 తీసిస్తే 8 వస్తుంది. కానీ 25 లో నుంచి 300 అనేది తీలేం కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే లీటర్స్ ని మిల్లీ లీటర్స్ లోకి మార్చాలి. అంటే ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్. ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్. ఇక్కడ 15 లీటర్స్ ని 14 అంటే ఇక్కడ 15 లీటర్స్ ని 14 1 లీటర్ గా విడదీసుకున్నారు అనుకోండి. అప్పుడు ఇక్కడ 1 లీటర్ ని 1000 మిల్లీ లీటర్ గా రాయొచ్చు. అంటే దీని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ 14 లీటర్స్ రాసి ఇంకా ఇక్కడ 1 లీటర్ మిగిలిపోయింది కదా, ఆ 1 లీటర్ ను మిల్లీ లీటర్స్ లోకి మార్చి దీనికి యాడ్ చేయండి. అంటే 1000 కి ఈ 25 యాడ్ చేస్తే 1025 మిల్లీ లీటర్లు వస్తుందా లేదా. ఆ విధంగా ఇప్పుడు మిల్లీ లీటర్స్ లోకి మార్చుకున్నారు, లీటర్స్ లోకి మార్చుకున్నారు. ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేయడం ఈజీ. 1025 లో నుంచి 300 తీయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 1025 లో నుంచి 300 తీయాలి. 5 లో నుంచి 0 తీస్తే 5, 2 లో నుంచి 0 తీస్తే 2, 10 లో నుంచి 3 తీస్తే 725. అంటే 725 మిల్లీ లీటర్స్. ఇక్కడ 14 లో నుంచి 7 తీస్తే 7 లీటర్స్. అంటే 7 ఇంకా క్యాన్ లో ఎంత మిగిలిందంటే 7 లీటర్లు 725 మిల్లీ లీటర్ల పాలు అనేది ఇంకా ఆ క్యాన్ లో మిగిలి ఉంది. కాబట్టి ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, 7 లీటర్లు 725 మిల్లీ లీటర్లు.
మనము చూసిన వెంటనే ఇక్కడ ఇందాక 15 ఉండేది, 15 నుంచి 7 తీస్తే 8 లీటర్లు, మరి ఇక్కడ 25 నుంచి 300 తీయలేం కదా. అప్పుడు ఏం చేయాలి, 1 లీటర్ పాలుని మిల్లీ లీటర్స్ లోకి మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడ పెద్ద నెంబర్ వస్తుంది, ఇక్కడ చిన్న నెంబర్ వస్తుంది. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ గా 1 లీటర్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే దాన్ని మనం మిల్లీ లీటర్స్ లోకి మార్చేసాం 1 లీటర్ని. కాబట్టి అప్పుడు ఇక్కడ 14 లీటర్లే ఉంటుంది. 14 లీటర్ల నుంచి 7 లీటర్లు తీస్తే 7 లీటర్లు ఉంటుంది. ఆ విధంగా మనము లీటర్స్ మిల్లీ లీటర్స్ లోకి మార్చడం వచ్చారాదా అని మనకు అవగాహన కోసమే ఈ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ 111 నెంబర్ ఆఫ్ పాసిబుల్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 2, 4, 8, 1 యూజింగ్ ఈచ్ డిజిట్ ఓన్లీ 1 టైం. అంటే ఒక్కొక్క అంకెను ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగించి 2, 4, 8, 1 ఈ 4 అంకెలను ఒక్కొక్కసారి ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలు సాధ్యమైన 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము అని అంటున్నాడు. మనకి 4 digits నెంబర్స్ రాయాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2, 4, 8, 1 ఈ 4 డిజిట్స్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ ఈ 4 డిజిట్స్ లో ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ మనం రాయొచ్చు, ఈ 4 ఏ నెంబర్ నైనా మనం రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నట్టు, 4 ఛాన్సెస్ ఉన్నట్టు, అవునా కాదా. మరి 4 నెంబర్స్ లో ఇక్కడ ఎన్ని రాయొచ్చు, ఇక్కడ కూడా 4 రాయొచ్చా, రాయకూడదు. ఎందుకు రాయకూడదు, ఆల్రెడీ మనం ఇక్కడ ఒక నెంబర్ని ఏదో ఒక దాన్ని ఇక్కడ మనం రాయిస్తాం అనుకోండి, వాడింది మళ్ళీ వాడకూడదు అన్నాడు కదా. వాడింది మళ్ళీ వాడకూడదు కాబట్టి ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉంటాయి, 3 ఛాన్సులే ఉంటాయి. ఆ విధంగా 2 నెంబర్లు అయిపోయాయి. మొత్తం 4 అంకెలు 2 అంకెలు అయిపోయాయి. ఇంకా పక్క దాంట్లో ఎన్ని ఛాన్సులు ఉంటాయి, 2 ఛాన్సులే ఉంటాయి. ఆ లాస్ట్ లో ఏదైతే మిగులుతుందో ఒక ఛాన్స్, మొత్తం వాటన్నింటిని ఇంటూ చెయ్యాలి. 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24. అంటే మొత్తం ఈ 4 అంకెలను ఉపయోగించి ఎన్ని రకాల 4 అంకెల సంఖ్యలు రాయొచ్చు అంటే 24 రకాలు రాయొచ్చు. అంటే అలాగా 2 4 8 1, 2 4 1 8, 2 8 1 4, 2 8 4 1, 2 1 4 8, 2 1 8 4. అంటే 2 తోటి ఎన్ని రకాలుగా రాసాము, 6 రకాలుగా రాసాము. సేమ్ అలాగే స్టార్టింగ్ లో 4 తో కూడా 6 రాయగలము, నెక్స్ట్ 8 తో కూడా 6 రాయగలము, 1 తో కూడా 6 రాయగలము. 6 4 24 అవుతుంది. ఆ విధంగా ఇలాగా ఇందులో జీరో లేకుండా ఉంటే, ఇందులో జీరో లేకుండా ఉండి వచ్చిన అంకెను మళ్ళీ వాడకుండా, అంటే వాడిన అంకెను మళ్ళీ వాడకుండా అని అనేటప్పుడు మనకి ఎన్ని అంకెలు అయితే ఇస్తాడో దాన్ని ఫ్యాక్టోరియల్ చేయాలి. అదే మనకి ఫార్ములా. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఏ ఫ్యాక్టోరియల్ అంటాడో దాన్ని ఇంటూ తగ్గించుకుంటే వెళ్ళాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఎప్పుడు జీరో లేనప్పుడు. జీరో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతాం. ఒకసారి చూద్దాం. మనకి ముందు ఆన్సర్ ఏంటి, 24 వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ 0 5 3 2 ఈ విధంగా ఈ 4 అంకెలు ఉపయోగించి వాడిన అంకెను మళ్ళీ వాడకుండా ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు అని అంటాడు. అప్పుడు మనకి 4 అంకెల నెంబరే రాయమంటున్నాడు, సంఖ్యలో తయారు చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ఎన్ని ఛాన్సులు ఉంటాయి, 4 ఛాన్సులు ఉంటాయని అనుకోవచ్చు. కానీ 4 ఛాన్సులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే మొదట్లో 0 రాయకూడదు కదా. 0 రాసావు అంటే దానికి వాల్యూ ఉండదు. అప్పుడు అది 3 అంకెల సంఖ్య అయిపోద్ది. అంటే ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉంటాయి అంటే 3 ఛాన్సులు ఉంటాయి. అంటే 5 3 2 ఈ మూడింట్లో ఏదో ఒకదాన్ని ఇక్కడ రాసేస్తా. సపోజ్ 5 రాసావు అనుకో, ఇక్కడ మనకి ఎన్ని ఛాన్సులు ఉంటాయి, ఇక్కడ 0 రాయొచ్చు, 3 రాయొచ్చు, 2 రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా 3 ఛాన్సులు ఉంటాయి. మరి ఇక్కడ సపోజ్ 0 ఇక్కడ రాస్తారు అనుకోండి, ఇంకెన్ని ఛాన్సులు ఉంటాయి, ఇక్కడ ఈ రెండింటిలో ఏదైనా రాయొచ్చు. అప్పుడు 3 రాస్తారు అనుకోండి, ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉంటాయి, లాస్ట్ లో ఏదైతే మిగులుతుందో అదే కదా, ఒక్క ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 3s are 9, 9 2s are 18, 18 1s are 18. అంటే 0 ఉండేటప్పుడు 4 అంకెలు ఇస్తే, 0 ఉండేటప్పుడు 4 అంకెలు ఇస్తే ఆ 4 అంకెలు వాడిన అంకెను మళ్ళీ వాడకుండా ఎన్ని రకాలుగా 4 అంకెల సంఖ్యలు రాయొచ్చు అంటే 18 రకాలుగా రాయొచ్చు. అదే ఒకవేళ 0 లేకపోతే ఫ్యాక్టోరియల్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 112 x plus 2y హోల్ స్క్వేర్ మైనస్ 8xy బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. ఇక్కడ మనకి ఫస్ట్ దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, కాబట్టి a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b అంటే 2y, 2y కి హోల్ స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ 2 కి వస్తుంది, y కి వస్తుంది. కాబట్టి 4y స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2 ఇంటూ x 2x, b అంటే 2y, సపోజ్ రాస్తాను 2ab మైనస్ 8xy బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y అలా ఉంచండి. ఇప్పుడు ఇదేమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్, 2 ఇంటూ 2 4, x ఇంటూ y xy, 4xy, ఇక్కడ మైనస్ 8xy. 8xy లో నుంచి 4xy లో మనం మైనస్ చేయాలి. ఎందుకు, ఒక దగ్గర మైనస్ ఉండి ఒక దగ్గర ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. కానీ ఇక్కడ 4xy, ఇక్కడ 8xy, x పెద్దది, 4 పెద్దదా 8 పెద్దదా, 8 పెద్దది. మరి 8 కి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది, కాబట్టి మైనస్ 4xy అవుతుంది బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. ఇప్పుడు ఇది చూసుకుంటే మనము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab లో ఉంది. అంటే చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2y బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y.
ఒకసారి దీన్ని చూస్తే నేను దీన్నే రాశాను. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ని ఏ అనుకున్నాను, ఇక్కడ 4y² లో 2y ని b అనుకుంటే b² గా రాశాను, మైనస్ 4 ని 2 ఇంటూ 2y గా రాశానంటే మొత్తం విడ తీసుకున్నాను. అప్పుడు ఇది చూడండి, a² ప్లస్ b² మైనస్ 2ab. అప్పుడు ఇది ఏమైంది, a మైనస్ b హోల్ స్క్వేర్ లో ఉంది. అంటే ఇక్కడ a మైనస్ b అంటే ఏంటి, a అంటే x, b అంటే 2y హోల్ స్క్వేర్ బై x మైనస్ 2y. ఇక్కడ x మైనస్ 2y ఉంది, ఇక్కడ x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ ఒక స్క్వేర్ కి ఇక్కడ ఒక కింద ఉన్నదానికి తెలిపోతుంది. అప్పుడు ఇక్కడ ఇంటూ ఏముంది, x ప్లస్ 2y ఉంది. దీన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. ఇది ఎలా ఉంది, a మైనస్ b ఇంటూ a ప్లస్ b గా ఉందా లేదా? అప్పుడు ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. a అంటే x స్క్వేర్ మైనస్ b అంటే 2y స్క్వేర్, 2y హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ స్క్వేర్ అనేది రెండింటికి వస్తుంది కదా, కాబట్టి 4y స్క్వేర్. x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనకి విడదీసుకొని ఆ ఫార్ములాస్ లో ఉంది అని మనం ఊహించుకొని చేస్తే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్, 2 adjacent angles of a parallelogram have equal measures, then angles are. అంటే 2 adjacent angles అంటే రెండు ఆసన్న కోణాలు. దేనికి, parallelogram అంటే సమాంతర చతుర్భుజం ఏదైతే ఉందో దాని తాలూకా ఆసన్న కోణాలు, అంటే పక్క పక్క కోణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ మెజర్మెంట్స్ తో ఉన్నాయి, అంటే ఆ రెండు సమానంగా ఉంటాయి అని అంటున్నాడు. దెన్ ద యాంగిల్స్ ఆర్. మనకి ఎప్పుడు కూడా సమాంతర చతుర్భుజంలో కోణాలు పక్క పక్కవి సమానంగా ఉండవు. ఒకవేళ సమానంగా అన్నాడు అంటే అప్పుడు ఖచ్చితంగా సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు సంపూరకాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. సంపూరకాలు అంటే ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి. అంటే ఆ రెండు కలిపితే 180 ఉండాలి. అలాగే వాడు ఏమన్నాడు, ఈక్వల్ గా ఉన్నాయి అని అన్నాడు. మరి 180 అవ్వాలి, అలాగే ఈక్వల్ గా ఉండాలంటే ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఇది 90 ఉండాలి, ఇది కూడా 90 ఉండాలి. అప్పుడు 90 ఉన్నప్పుడే ఆ సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు సంపూరకాలు 180 అవుతుంది, అలాగే ఈక్వల్ గా కూడా అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 90 ఉన్నప్పుడు అది ఏ విధంగా మారిపోతుంది, ఇక్కడ 90 అంటే ఈ సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘ చతురస్రంగా మారుతుంది. అది కూడా మనం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆసన్న కోణాలు అనేవి సంపూరకాలు. ఈ పాయింట్ మీద నీకు క్వశ్చన్ అడిగాడు, ఏమన్నాడు, ఆసన్న కోణాలు సంపూరకాలని నీకు తెలియాలి, దాంతో పాటు ఈక్వల్ పార్ట్స్ అని అన్నాడు. అంటే ఈక్వల్ గా ఉన్నాయని అన్నాడు. ఈక్వల్ గా ఉన్నాయంటే 180ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా సర్దాలి. అంటే ఒక దగ్గర 90 అవుతుంది, ఒక దగ్గర 90 అవుతుంది. మరి 90 అయినప్పుడు ఇలా క్రాస్ గా ఉండదు కదా సమాంతర చతుర్భుజం. ఏ విధంగా మారిపోతుంది, స్ట్రైట్ గా మారిపోతుంది. స్ట్రైట్ గా మారిపోతుంది అంటే అదే విధంగా మారుద్ది, దీర్ఘ చతురస్రంగా మారుతుంది. కాబట్టి 90 ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ది 114. ఇఫ్ AB BC CA ఆర్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC, దెన్ అంటే ఒక త్రిభుజం ABC లో AB BC CA అనేవి వాటి తాలూకు భుజాల పొడవులు అయితే కింద ఏది సత్యం అని అంటున్నాడు. మనకి త్రిభుజ భుజాల ధర్మాల ప్రకారంగా ఏం చెప్పుకున్నామంటే ఒక త్రిభుజంలోని ఏ రెండు భుజాలను మనం కలిపినా కూడా మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే AB BC కలిపితే AC కంటే ఎక్కువ ఉంటుంది. అదే BC AC ఆ రెండు కలిపితే AB కంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా AC AB కలిపితే BC కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ రెండు భుజాలు మనం కలిపినా ఖచ్చితంగా మూడో భుజం కంటే ఎక్కువగానే ఉండాలి. అంటే AB సపోజ్ BC, ABని BCని కలిపారనుకోండి, ఇది ఖచ్చితంగా గ్రేటర్ దానే అయి ఉండాలి. దేనికంటే ఆ మూడో భుజం AC కంటే. అలాగే త్రిభుజ భుజాల ధర్మాల ప్రకారంగా ఏ రెండు భుజాల భేదమైనా మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. అంటే AB BC ఆ రెండు భుజాల తాలూకా భేదం మైనస్ చేస్తే అది ఖచ్చితంగా తక్కువగా ఉండాలి. దేనికంటే, మిగిలిన మూడో భుజం కంటే. ఇవి త్రిభుజ భుజాల తాలూకా ధర్మాలు ఈ విధంగా ఉంటాయి. మరి దాని ప్రకారంగా చూసుకుంటే వీడేమన్నాడు, AB ప్లస్ BC అంటే రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ గ్రేటర్ దాని అన్నాడా లేదా? రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువే. కాబట్టి ఆడిచ్చిన దాని ప్రకారంగా ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ చూద్దాం. AB ప్లస్ AC రెండు భుజాల మొత్తము ప్లస్ అనేది మూడో భుజం కంటే తక్కువ అంటున్నాడు, లెస్ దాన్ అంటున్నాడు. తక్కువ కాదు కదా, ఎక్కువే కదా, కాబట్టి ఇది కాదు. AB మైనస్ BC అంటే రెండు భుజాల భేదము మైనస్ అనేది మూడో భుజం కంటే తక్కువ ఉంటది, కానీ ఈడు ఎక్కువ అంటున్నాడు. ఏ రెండు భుజాల తాలూకా భేదమైనా మూడో భుజం కంటే తక్కువ ఉండాలి, కానీ ఈడు గ్రేటర్ దాన్ ఎక్కువ అని అంటున్నాడు. కానీ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. AB ప్లస్ BC ప్లస్ C అంటే మూడు భుజాలను కలిపితే అది 0 అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అక్టోబర్ 6వ తారీఖు సంబంధించి షిఫ్ట్ 2లో మ్యాథ్స్ కి సంబంధించి అడిగిన క్వశ్చన్స్, వాటి తాలూకా వివరణ అవన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ DSC ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.